భిక్షాందేహి అని అడుగుతా ఉంటారు. వారు కుటీరం ముందుకెళ్ళి భిక్షాందేహి అని అడిగేవాళ్ళు. ఎందుకు అడిగేవాళ్ళు? ఆ భిక్ష వేసే వాళ్ళ కర్మలు తీసేసి వాళ్ళని క్లియర్ చేసి వాళ్ళని ముందుకు పంపించటం కోసం అడిగేవాళ్ళు. లేకపోతే ఆయన ఏమన్నా కడుపు నింపుకోవడానికి భిక్షాందేహి అడిగేవాళ్ళ? అప్పుడు ఒక బుద్ధుడు అడిగారు, ఇక్కడ చాలా మంది బుద్ధులు భిక్షాందేహి అని అడుగుతున్నారు, కర్మల నుంచి ముక్తి చెందించటం కోసమే. ఇలా ఎంతో భూమి మీదకి దిగడమే ఒక ఛాలెంజింగ్ అయితే ఇలాంటి ఛాలెంజెస్ ఎన్నో ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. సిల్సిలాలోనే పిఎంసి హిందీ కోసం మాకు కొత్త ఛాలెంజింగ్. అప్పుడు ఎలా కాపీ క్యాట్స్ వీళ్ళే కదా, పిఎంసి తెలుగు వాళ్ళు ఏం చేశారో వాళ్ళ నుంచి మేము నేర్చుకొని, మా కనీసం వీళ్ళని చూసన్నా నేర్చుకోవడానికి ఉంది. వీళ్ళకి అవధి కూడా లేదు, వీళ్ళంతటా వీళ్ళే ముందు దూకాల్సిందే. ఇంకంతే, మీరు దూకితే ఆ లోతు చూసి మేము దూకుతున్నాం. అవునా? ఎస్ బాబా, వీళ్ళ విలువ ఏంటో నాకు తెలుసు బాబా. నేను అయితే 2022 నవంబర్లో ఇంకా అప్పుడు జర్నీ స్టార్ట్ చేశాము. అది అన్ని రకాల వాహనాలని ఉపయోగించుకుంటూ నెక్స్ట్ డే 18 డిగ్రీలు పూణేకి వెళ్ళాము.